సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వాళ్ళు చనిపోయారు బస్సు ప్రమాదంలో. అయితే ఈసారి బస్సు ప్రమాదం ఇండియాలో జరగలేదు, సౌదీ అరేబియాలో జరిగింది. సౌదీ అరేబియాలో ఈ తెల్లవారుజాము మన టైంలో 4:30 గంటలకి, వాళ్ళ టైంలో 1:30 ఆ ప్రాంతంలో బస్సు ప్రమాదం జరిగింది. సేమ్ కర్నూలులో ఎలాగైతే బస్సు తగలపడిపోయిందో అలాగే ఇక్కడ కూడా బస్సు తగలపడిపోయింది. బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికుల్లో ఒకే ఒక్కరు మాత్రమే బతికారు. మిగతా 41 మంది చనిపోయారు. ఇందులో హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళే మొత్తం ఉన్నారు. ఆ బస్సు అంతా కూడా హైదరాబాద్ యాత్రికులు ఉన్నారు. మనకి ఇప్పుడు ఇంకా పూర్తి సమాచారం అందలేదు. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం ఇక్కడ హైదరాబాద్లో మల్లేపల్లిలో ఉండే బజార్ ఘాట్ సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనేది తెలుగు మీడియా కొంత పేర్లు కూడా బయటపెట్టింది. సో ఈ బజార్ ఘాట్లో ఉండే వాళ్ళే అక్కడికి వెళ్ళారని అంటున్నారు. సో అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఈ ప్రమాదాలకు కారణం ఏంటి, అసలు వీళ్ళు ఎందుకో అక్కడికి వెళ్ళారు సౌదీ అరేబియాకి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ ప్రమాదం మామూలుగా ముస్లిం యాత్రికులు సౌదీ అరేబియాకి 2 రకాల పిలిగ్రిమ్స్ వెళ్తుంటారు. హజ్ యాత్రికులు, మక్కా యాత్రికులు. హజ్ యాత్రికులు అంటే వాళ్ళు కంపల్సరీగా ప్రతి ముస్లిం హజ్ యాత్ర చేయాలనేది మ్యాండేటరీ ఉంటుంది అనమాట. అలాగా హజ్ యాత్ర చేస్తుంటారు. ఇదేమో ఉమ్రా అంటారు దీన్ని. ఈ ఉమ్రా అనేది కంపల్సరీ కాదు, కానీ దీనికి వెళ్తే పుణ్యం వస్తుంది, తర్వాత ప్యూరిఫికేషన్ అవుతారు, తర్వాత అల్లాతో కనెక్ట్ అవుతారు, తర్వాత హ్యూమిలిటీ అండ్ డివోషన్ పెరుగుతుంది. ఇలాంటివి కొన్ని వాళ్ళకి చెప్పిస్తారనమాట. ముఖ్యంగా రంజాన్ టైంలో కానీ వెళ్ళి అక్కడ దువా అంటే ప్రేయర్స్ చేస్తే స్వర్గం ప్రాప్తం అవుతుంది. ఇలాగే ఏవో ఉంటాయి వాళ్ళకి నమ్మకాలు. దాంతో ఎవరి ఇయర్ వెళ్తూ ఉంటారు. మామూలుగానే మనకి హజ్కి ఈ సౌదీలో ఎవరి ఇయర్ 20 లక్షల ప్రయాణికులు వెళ్తారనేది చెబుతారు. ఇక్కడికి మాత్రం 2 కోట్ల మంది యాన్యువల్ యాత్రికులు వెళ్తారని చెప్తున్నారు ఇక్కడ ఈ మక్కాకి. సో ఇప్పుడు అలాగా తెలంగాణ నుంచి కొంతమంది ఒక ప్రైవేటు ఏజెన్సీ ద్వారా అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక ప్రైవేటు బస్సును మాట్లాడుకొని వాళ్ళు మక్కాకి వెళ్ళారు. మక్కా నుంచి రిటర్న్ వస్తున్నారు, మదీనాకి వస్తున్నారు. మక్కా నుంచి మదీనాకి, మక్కాలో ప్రేయర్స్ ఈ ఉమ్రా ఇదంతా చూసుకొని ఇప్పుడు మదీనాకి రిటర్న్ అవుతున్నారు. ఇది జరిగింది అర్ధరాత్రి ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందరూ నిద్రలో ఉన్నారు. 42 మంది ఉన్నారు మొత్తం బస్సులో. సో ముందు ఒక ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది. ఇది నేషనల్ హైవే అనమాట. మక్కాకి మదీనాకి మధ్య 450 కిలోమీటర్లు ఉంటుంది నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవేలో బస్సు వెళ్తున్నప్పుడు ముందుగా ఒక ఆయిల్ ట్యాంకర్ వెళ్తుంది. ఈ ఆయిల్ ట్యాంకర్ స్లోగా మూవ్ అవుతుంది. ఈ బస్సు డ్రైవరు నిద్రలో ఉన్నాడా లేకపోతే అలసిపోయి ఉన్నాడా, ఎందుకంటే అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నాడు కాబట్టి తెలియదు, కారణం తెలియదు కరెక్ట్గా. మొత్తానికి చాలా వేగంతో బస్సు వెళ్ళి వెనక నుంచి ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టింది. ఎప్పుడైతే ఆయిల్ ట్యాంకర్ని ఢీకొట్టిందో ఆ వేగానికి ఆయిల్ ట్యాంకర్లో ఉండే ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఈ బస్సులో ఉండే ఆయిల్ ట్యాంకర్ కూడా పగిలిపోయింది. ఈ 2 రావడంతో ఒక్కసారిగా రాపిడికి మంటలు వచ్చి బస్సు క్షణాల్లో దగ్ధం అయిపోయింది. ఆ బయటపడిన అతను కూడా కిటికీ బ్రేక్ అయిపోతే అతను అనుకోకుండా బయటపడ్డాడు. సో మిగతా వాళ్ళు మనకి ఎట్లాగైతే ఫ్లైట్ యాక్సిడెంట్లో ఒక అతను 11A అనుకుంటా అతను ఎట్లా బయటపడ్డాడు, అలాగే ఇతను కూడా కిటికీ పగిలిపోయి తను బయటపడి, ఒక అతను మాత్రం అతను కూడా బాగానే గాయాలయ్యి బర్న్ అంతా ఉంది.